ప్రొఫెసర్ని కలిశానమ్మా. నేను నిన్ను తప్పు పట్టడం లేదమ్మా. జరిగిన దాంట్లో నీ పొరపాటు ఏం లేదు. పొరపాటు ఏదైనా ఉండుంటే అది నాదే. అమ్మా నాన్న లేని మిమ్మల్ని అమ్మలో సగం నాన్నలో సగం కలిసి అన్ననయ్యాను. మిమ్మల్ని అలాగే పెంచాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైందమ్మా, అన్న అమ్మ కాలేడని. అదే అమ్మ బతుకుంటుంటే మీకెప్పుడో పెళ్లి చేస్తుండేది. ఇప్పుడు అనర్థం వచ్చి ఉండేది కాదు. నేనే హత్యాసకుపోయి నీకు గొప్ప సంబంధం తేవాలని ఆ తాపత్రయంలో పెళ్లి ఆలస్యం చేశాను. 10 రోజుల్లో ఆ కలెక్టర్తో పెళ్ళుందనగా ఇలా ఈ విషయం దాచిపెట్టి మోసం చేసి ఆ కలెక్టర్కి ఇచ్చి పెళ్లి చేయలేను. నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు నిర్ణయించిన ముహూర్తానికి ప్రొఫెసర్ గారితో నా పెళ్లి జరిపించన్నయ్యా. నీ చల్లని చేతుల్లో పెరిగిన ఈ శరీరం, మనసు ప్రొఫెసర్ గారిని కాక వేరే వ్యక్తిని చేసుకుంటే మలినమైపోయినట్టే. ఆయన్నే చేసుకుంటే పవిత్రంగా బతుకుతున్నానన్న ఆత్మ సంతృప్తి అయినా మిగులుతుంది. పెళ్లి కావలసిన మన చెల్లెళ్ళ భవిష్యత్తు బలి కాకుండా నిలబడుతుందన్నయ్యా. అమ్మా, ఇన్నాళ్ళు ఈ హిట్లర్ చెల్లెళ్ళని చెప్పుకోవడానికి మీరు గర్వపడ్డారు. ఈరోజు మీ అన్నయ్యనని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నానమ్మా. చూడమ్మా, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. 3వ వ్యక్తికి తెలియకూడదు. ముఖ్యంగా నీ చెల్లెళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరమ్మా. ఇది నేను కుదిర్చిన సంబంధం అని అందరూ అనుకోవాలి. నువ్వు అలాగే చెప్పాలి. ఈ పెళ్లి చేసి నీకు అన్యాయం చేస్తున్నానని లోకలను ఆడిపోసుకున్నా పర్వాలేదమ్మా. ఎలాగో హిట్లర్ అని ముద్రపడిపోయింది. ఎదురు దెబ్బలు తిని తిని బండబారిపోయిన గుండెమ్మ ఈ హిట్లర్. దీన్ని చీల్చి చూస్తే మీ బొమ్మే కనిపిస్తుంది. మిమ్మల్ని కలవరిస్తుంటుందమ్మా.